వదిన పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వీళ్ళతో మాటలేంటి అని నిష్క అంటుంది. చూడండి, పేపర్లు మా దగ్గర సరిగ్గా ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని ధాత్రి అంటే, పేపర్లు చెక్ చేసుకోవాల్సింది మేము కాదు, మీరు చూసుకోండి, మా దగ్గర ఉన్న పేపర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, రే ఆ పేపర్లు ఇవ్వనరా అని అవి వాళ్ళకి అగ్రిమెంట్ పేపర్లు మొత్తం కూడా చూపిస్తూ ఉంటాడు. ఏందమ్మి, పూజ పూర్తి కాకముందే డీల్ పోయింది, ఇంటికి కూడా వెళ్ళకముందే ఇలా ల్యాండ్ కూడా పోయిందేంటి, ఏం జరుగుతోందని వైజయంతి అంటుంది. అసలు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళతో ఎవరితో కూడా పూజలు చేయించొద్దంటే విన్నారా వదిన, వీళ్ళ చేత పూజ చేయించారు, అందుకే చూడు ఇప్పుడు ఎలా జరిగిందో, నా మాట విన్నారా అని నిషి అంటే, చూడు నిషి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, అలాగైతేనే ఇంట్లో మాతో పాటు కలిసి ఉంటావు, లేదంటే మీ పుట్టింటికి వెళ్తావని కౌశికి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు మోసం చేయటానికే వచ్చావని మాకు అర్థమైంది, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, మీ అక్కకి చెప్పు అని ధాత్రి అంటే, అవును లాస్ట్ మంతే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, కావాలంటే ఆ కాపీ కూడా ఇస్తాను, వెళ్ళి మీ అక్కకి చూపించు అని కౌశికి చెప్తుంది. మేము లాస్ట్ ఇయర్ కొన్నాము, కావాలంటే మా అక్క పేరు మీద ఉన్న పత్రాలు చూడండి అని అభి చూపించటంతో వాటిని కౌశికి చాలా షాకింగ్గా చూస్తూ, ఏంటి లాస్ట్ ఇయరే ఆ తాయారు కొన్నట్లు ఇలా అగ్రిమెంట్ పేపర్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయేంటి అని కౌశికి చెప్తూ ఉంటుంది. అంటే మనం మోసపోయామా అమ్మి అని వైజయంతి నిష్క అంటారు. లేదు, నేను లింక్ డాక్యుమెంట్లు అన్నీ చెక్ చేసే కొన్నాను, మీరే మోసం చేస్తున్నారు అని కౌశికి అంటే, ఇలా ఫేక్ డాక్యుమెంట్లు చేతిలో పట్టుకొని తిరిగితే ఏమవుతుందో తెలుసా, లేదంటే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి వివరించనా అని కేదార్ అంటాడు. లేదు, మీరు ముందు ఈ టెంట్ తీసేసి మర్యాదగా వెళ్ళిపోతారా లేదా అని అభి వార్నింగ్ ఇస్తుంటే, లేదంటే ఏం చేస్తావు అని ధాత్రి అంటుంది. రే, లేదంటే ఏం చేస్తామో చూపించండ్రా అని అభి అనడంతో రౌడీలు కౌశికి ఫ్లెక్సీలని పీకేయడానికి వెళ్తూ ఉంటే యువరాజ్ కేదార్ రౌడీలని చితక్కొడుతూ ఉంటారు. మా అక్క ఫ్లెక్సీలని పట్టుకుంటారా, మీకెంత ధైర్యం అంటూ చితక్కొడుతూ ఉంటే, ఇంకోవైపు ధాత్రి కూడా రౌడీలని కుర్చీ తీసుకొని అక్కడున్న వస్తువులు తీసుకొని చితక్కొడుతూ ఉంటుంది. అమ్మో, ఈ అమ్మేంటి ఇలా చితక్కొడుతోంది అని నిషి వైజయంతి షాకింగ్గా చూస్తూ ఉంటే, ఈవిడేంటి ఇలా కుమ్మేస్తోందని అభి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక నుంచి ఈ అమ్మితో రచ్చకు పోయేటప్పుడు కొంచెం దూరంగానే ఉండాలని వైజయంతి చూస్తూ వణికిపోతూ ఉంటుంది. ధాత్రి ఏ మాత్రం తగ్గకుండా ఇక వాళ్ళని చితక్కొడుతూ ఉంటే నిషి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది. ఆ గొడవలో యువరాజ్ కింద పడిపోతూ ఉంటే కేదార్ వచ్చి పట్టుకొని ఇద్దరు చేయి కలుపుకొని ఒకరికి ఒకరు ఓకే కొట్టేద్దాం అని ఒక్కటైపోయి మరీ కొడుతూ ఉంటే కౌశికి చాలా సంతోషంగా చూస్తూ ఉంటే ధాత్రి సుధాకర్ కూడా సంతోషంగా చూస్తూ ఉంటారు. రౌడీలనందరినీ చితక్కొట్టిన తర్వాత అభిని కౌశికి కాళ్ళ ముందు కేదార్ యువరాజ్ కూర్చోపెట్టడంతో, అమ్మ తల్లి నాకేం తెలీదు, మా అక్క చెప్తే వచ్చాను, నన్నేం చేయకండి అని అభి వేడుకుంటూ ఉంటాడు. ఈ ల్యాండ్ నాది, ఇక్కడి నుంచి పిడికెడు మట్టి కూడా తీసుకువెళ్ళలేరు అని కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఏంటి మినిస్టర్, అనాథ శరణాలయంలో లాగా ఇక్కడ కూడా గొడవ చేసి ఈ ల్యాండ్ని దక్కించుకోవచ్చు అనుకున్నావు కదా, అది ఎప్పటికీ కుదరదు అని ధాత్రి చెప్తుంటే, మినిస్టరా, మినిస్టర్ ఎక్కడుంది, మా అక్క ఇక్కడెక్కడుంది అని అభి ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటాడు. ఇదిగో ఈ ఫోన్ కాల్లో స్పీకర్ ఆన్ చేసి పెట్టావు కదా, ఇక్కడ ఉంది చూడు మినిస్టర్, అది ఎప్పటికీ కుదరదు అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఏయ్ అంటూ తాయారు ఫోన్లోనే అరుస్తూ ఉంటుంది. దానికి రెట్టింపు సౌండ్తో కౌశికి కూడా ఏయ్ ఆపవే అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక్కడ కౌశికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఆ ఇద్దరు తమ్ముళ్ళని దాటుకొని నువ్వేది చేయలేవు అని కౌశికి గొప్పగా చెప్తూ ఉంటే సుధాకర్ ధాత్రి సంతోషంగా వింటూ ఉంటారు. నిజంగా ఈ భూమి నీదే కనుక అయ్యి ఉంటే ఫ్యాక్టరీ కట్టిన తర్వాతైనా నీకు సొంతం చేసి వెళ్ళిపోయి ఉండేదాన్ని, కానీ నువ్వు మోసం చేయాలని చూసావు, నా తమ్ముళ్ళు మోత మోగించారు అని. సరే ఉంటానంటూ కౌశికి ఫోన్ పెట్టేస్తూ ఉంటే, ఆగు కౌశికి, నేను ఒక్కసారి కొట్టాలని చూసిన తర్వాత అంత తేలిగ్గా వెనక్కి తగ్గుతానని ఎలా అనుకుంటున్నావు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని తాయారు చెప్తుంటే అక్కడికి ఒక కారు వస్తుంది. వెంకన్న స్వామి, మళ్ళీ కార్లో ఎవరు వస్తున్నారు, భూమి పూజ రోజునే ఇన్ని గొడవలా అని వైజయంతి అంటుంటే, ఎవరు వస్తున్నారో తెలుసా, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ వస్తున్నాడు, ముందు అతను కోర్టు స్టే ఆర్డర్ తీసుకువచ్చాడు చూడు అని తాయారు చెప్తుంది. ఈ ల్యాండ్లో అక్రమంగా ఫ్యాక్టరీ కడుతున్నారని, నేను అది కట్టకూడదని కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొచ్చాను, ఇదిగోండి చూడండి అని లాయర్ ఇవ్వటంతో కేదార్ చూసేసి, అవునక్క కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని చెప్తాడు.
అదేందమ్మీ ఆ స్టే చూసేసి నువ్వు కూడా అలా అయిపోయావు, మనం కూడా స్టేషన్కి వెళ్దామని వైజయంతి అంటే, లేదు పిన్ని, కోర్టులోనే తేల్చుకోవాలి, మనం ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు అని కౌశికి చెప్తుంది. అవును, కాదు కూడదు అని ఒక్క ఇటుక పేర్చినా కూడా ఏమవుతుందో కౌశికి చాలా బాగా తెలుసులే. రే, ఇంకా ఏంటి చూస్తున్నారు, ముందు ఆ టెంటు ఆ బోర్డులు పీకేసి మనవి పెట్టండ్రా అని అభి చెప్పటంతో అలాగే టెంట్లు అవన్నీ పీకేసి ఫ్లెక్సీలు కూడా పీకేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు తాయారు అన్న బోర్డు పెట్టుకొని వెళ్తారు. ఏంటి కౌశికి, అర్థమైంది కదా, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో అని తాయారు చెప్తుంది. మినిస్టర్ గారు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్ అని నిషి అడుగుతూ ఉంటే, ఏంటి నిషి అలా బతిమలాడుతున్నావు అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. లేకపోతే నీలాగా గొడవలు పెట్టుకోవాలనా ఏంటి అని నిషి అంటుంది. చూడు, నేను అంత తేలిగ్గా ఎందుకు వింటాను, గొడవ జరగక ముందు అడిగి ఉంటే నేను కూడా కూర్చొని మాట్లాడుకుండేదాన్ని. ఇప్పుడు కౌశికి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తేనే నేను వింటాను, లేకుంటే వినను. ఏంటి జగదాత్రి, అనాథ శరణాలయానికి మీ అమ్మ పేరు పెట్టాలని చూసావు, కానీ అక్కడ ఓడిపోయావు. ఇక్కడ దగ్గరుండి కౌశికిని నువ్వే ఓడిపోయేలా చేశావు. ఇప్పుడు మీ అమ్మ నిజాయితీ పరురాలని నిరూపించుకుంటానన్నావు. నువ్వు నా చేతిలో ఎన్నిసార్లు ఇలా మాటి మాటికి ఓడిపోతూనే ఉంటావు. ఏంటి ఈ తాయారంటే ఏంటో అర్థమైందా అంటూ రే అభిగా వచ్చి అని తాయారు ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఏం మిగిలిందని ఇక్కడే ఉండటానికంటూ చీకొడుతూ నిషి వైజయంతి వెళ్ళిపోతారు. ఇంటికొచ్చిన తర్వాత కౌశికి ఆ ల్యాండ్ గురించే ఆలోచిస్తూ ఉంటే, ఏంటొదిన, భోజనానికి కూడా రాకుండా ఆ ల్యాండ్ గురించే ఆలోచిస్తున్నావా, బాధపడకండి, ఏదో ఒకటి చేద్దామని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటే, అవును జగదాత్రి, ఆ తాయారు చాలా పకడ్బందీగా కోర్టులో స్టే వేసింది, అయినా కూడా నేను ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఈ స్థాయికి వచ్చి ఉంటాను. మీరు కూడా ఏమీ పెద్దగా ఆలోచించకండి, ఈ విషయం ఎలా తేల్చాలో నేను చూసుకుంటాను అని కౌశికి చెప్పి వెళ్తుంది. ఎన్నిసార్లు ధాత్రి ఆ తాయారు చేతిలో మనం ఇలా ఓడిపోవాలి అని కేదార్ అంటే, అవును కేదార్, ఖచ్చితంగా ఆ తాయారుపై ఈసారి మనం గెలిచి తీరాలి. మా అమ్మ నిజాయితీని కూడా నేను నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా తాయారుని ఓడించి తీరాల్సిందే. ఆ పదవిని చూసుకునే కదా ఆ తాయారు అలా రెచ్చిపోతూ ఉంది. ముందు దాని గుట్టు మొత్తం కూడా బయట పెట్టేసి ఆ పదవి నుంచి దించేస్తే చాలు. ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కూడా అన్ని నిజాలు బయటికి వచ్చేస్తాయి. కళ్ళ ముందరే ఏదో క్లూ ఉందనిపిస్తోంది. అది ఏంటన్నది మనం కనిపెట్టాలి. తాయారు గతం గురించి మనం తెలుసుకుంటే ఖచ్చితంగా అన్ని నిజాలు బయటికి వస్తాయి. తాయారు గతం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అని ధాత్రి ఆలోచిస్తూ, ఒక్కరున్నారు కేదార్, అదే 25 ఏళ్ల ముందు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ తమ్ముడి ఇంట్లో ఆ తాయారు పని మనిషిగా పనిచేసింది కదా, అతన్ని మనం పట్టుకున్నామనుకో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఆ తాయారు గురించి చెప్పేస్తాడు అని ధాత్రి అంటుంది. ఆ గంగాధరాన్ని ఆ రోజే మనము ఎంక్వైరీ చేశాం కదా ధాత్రి, మనకే ఇన్ఫర్మేషన్ దొరకలేదు కదా అని కేదార్ అంటే, అతన్ని సేఫ్ హౌస్కు కూడా పంపించాం కదా అని కేదార్ అంటాడు. కానీ అతను ఏదైనా మర్చిపోయాడేమో, మళ్ళీ ఒకసారి కలిసి మాట్లాడదాము, సాధు నాయక్ సార్తో వెంటనే సేఫ్ హౌస్ నుంచి ఆ గంగాధరాన్ని రప్పించమని చెప్తానని ధాత్రి సాధు నాయక్కి ఫోన్ చేసి పర్మిషన్ అడగటంతో, ఓకే జేడి, రేపు వచ్చేయండి, ఆ గంగాధర్తో మీరు మాట్లాడొచ్చు, సేఫ్ హౌస్ నుంచి పిలిపించేస్తానని సాధు నాయక్ చెప్తాడు. వెంటనే కిరణ్ని రమ్మని చెప్పి ఆ గంగాధరాన్ని పిలిపించండి, జేడీకేడి మాట్లాడాలంట అని సాధు నాయక్ చెప్తాడు. సాధు నాయక్ సార్కి చెప్పేశాను కేదార్, మన పని పూర్తయిపోతుందని ధాత్రి అంటుంది. తర్వాత శ్రీవల్లి మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే, ఆ రోజు మీ అన్న కేదారు నిన్ను కాపాడేశాడు శ్రీవల్లి, ఈరోజైతే తప్పించుకోలేవు అని వైజయంతి అనుకుంటూ ఉంటే, ఏంటత్తయ్య, మీ కూతుర్ని చూసుకొని మురిసిపోతున్నారా, ఎంతైనా మీ ముద్దుల కూతురు కదా అని వైజయంతికి చురకలు అంటిస్తూ ఉంటుంది.